రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం, వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం, దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది. కేవలం 19 లక్షల మంది మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇంతమంది విపత్కర పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టినాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి?